రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అడల్ట్స్ వ్యాక్సినేషన్ అవుట్రీచ్ నెట్వర్క్ని హైదరాబాద్లోని షెరిటన్ హోటల్లో ప్రారంభించారు. పెద్ద వయసు కలిగిన వారికి రోగ నిరోధక వ్యాక్సిన్లతో పాటుగా క్యాన్సర్, ఇన్ఫెక్షన్లు సోకకుండా వ్యాక్సిన్ను అందించనున్నారు. వయసు పెరిగిన కొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గుతుందని, పెద్దవాళ్లలో ప్రతి సంవత్సరం పెద్దవాళ్లు కూడా టీకాలు వేయించుకోవాలని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల తెలిపారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ద్వారా ఎవాన్ అనే కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేశాను. ఇది అడల్ట్ వ్యాక్సినేషన్ నెట్వర్క్ అనమాట, అవుట్రీచ్ నెట్వర్క్. సో దీని ద్వారా మేము సందేశం ఏంటంటే, వ్యాక్సినేషన్స్ అనేది చిన్నపిల్లల డాక్టర్లు కానీ చిన్నపిల్లల హాస్పిటల్స్ కానీ సాధారణంగా చేస్తుంటారు. సో చిన్నపిల్లల్లో ఈ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ గురించి అవగాహన బాగా ఉంటుంది. మేము పెద్ద మోతాదులో చేస్తుంటాం. మామూలుగా పీడియాట్రిషియన్స్ కానీ బయట డిస్ట్రిక్ట్ నుంచి విలేజ్ల నుంచి అందరూ చేస్తుంటాం. ప్రైవేట్లో చేస్తారు, గవర్నమెంట్లో చేస్తారు. ఇప్పుడు ఈ అడల్ట్ వ్యాక్సినేషన్స్ ప్రోగ్రామ్స్ ఏంటంటే, మనకి లాస్ట్ 20 ఏళ్ళ నుంచి చూస్తే అడల్ట్స్లో కూడా కొన్ని వ్యాక్సినేషన్ ప్రివెంటబుల్ డిసీజెస్ ఉన్నాయన్నమాట. వాటి వల్ల ఎక్కువ మంది ఈ వ్యాధిని బారిపడి హాస్పిటలైజ్ అవుతున్నారనమాట. న్యూమోనియాస్ అయితేనేమి, ఇన్ఫ్లుయెంజా అయితేనేమి, ఇంకా కొన్ని వ్యాక్సిన్స్ లైక్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అయితేనేమి. సో ఇలాంటి వ్యాక్సినేషన్స్ అన్నీ అవసరమని ప్రపంచం గుర్తించింది. ఇప్పుడు మన అడల్ట్లో కూడా కొన్ని వ్యాక్సిన్స్ ఈ పర్టికులర్గా ఈ డిసీజ్ బర్డెన్ ఎక్కువ ఉండి హాస్పిటలైజేషన్ అయ్యే వాళ్ళకి, కొంతమందికి అయితే వాళ్ళు కోమార్బిడిటీస్ అంటాం, వాళ్ళకి వేరే జబ్బులుండి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్స్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ అడల్ట్ వ్యాక్సినేషన్స్ అనేది ప్రమోట్ చేయడం మొదలుపెడుతున్నాం. మామూలుగా చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎక్స్పర్టైజ్ ఉంటుంది కాబట్టి ఇది మేము ముందుకు తీసుకెళ్ళి అడల్ట్ వ్యాక్సినేషన్స్ కూడా రెగ్యులర్గా అందించడానికి ముందుకు వస్తున్నాం. ఇది అవగాహన మామూలుగా మనకి ప్రజల్లో రావాలి. ఇంకోటి ఫిజిషియన్స్, అడల్ట్ ఫిజిషియన్స్ కూడా వాళ్ళు దీని ఇంపార్టెన్స్ గుర్తించి ప్రజలకు కొంచెం మనం అర్థమయ్యేట్టు చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం.